మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి సాయంకాలం నా ప్రభువా బైబిల్ స్టడీలో కూర్చొని నీ దివ్యమైన వాక్యాన్ని, రక్షణ జీవితాన్ని ధ్యానించడానికి మేము కూడి ఉన్నాం. అవును ప్రభువా, ఇది మీరు ప్రారంభించారు, మీ ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. ప్రభువా, దీన్ని ముగించడానికి సాయం చేయండి అయ్యా. ఇది నిశ్చయముగా ఏదో ఒక రోజు సంఘానికి దీవెనకరంగా ఉంటుంది. ఇప్పుడున్నవారు, కూడినవారు అయ్యా దీవించబడినట్లు సహాయం చేయండి. ఏ బైబిల్ అధ్యయనంలో అంతట్లో మీరు తోడుగుండి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఉదయకాలం చక్కగా బల ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు సాయం చేశాడు. ఈరోజు మనం రక్షణ గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఇది డైరెక్ట్గా రక్షణ సబ్జెక్ట్ కాదు, అసలు ఇది బైబిల్ అధ్యయనం. మన ఆత్మీయ జీవితంలో 4 దశలను మనం చూసుకుంటూ వస్తున్నాం. మొదటి దశ ఏంటంటే రక్షణ, అంటే క్రీస్తుని తెలుసుకోవడమే రక్షణ. దానికి మూలవాక్యం ఏంటి? యోహాను సువార్త 17:3 17 అధ్యాయం. యోహాను సువార్త 17 అధ్యాయం 3 అద్వితీయ సత్యదేవుడు నైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. అంటే దేవుని తెలుసుకోవడమే నిత్యజీవం. సో రక్షణ అంటే క్రీస్తుని తెలుసుకోవడమే నిత్యజీవం. అది మొదటి దశ. రెండో దశ ఏమన్నామంటే ఎదుగుదల అన్నాం. ఆ పేపర్లు చూస్తున్నారు కదా, ఎదుగుదల అంటే దేవునితో నడుచుట. రెండోది దేవునితో నడుచుట. ఎంత మంచి దానికి టైటిల్ని చూడండి. రెండో దశ దేవునితో నడుచుట. ఇది మరి ఆసక్తి అపవాది నిరాసక్తి కలిగిస్తుండే నాకు తెలియదు, కానీ ఇది ఉన్నతమైన అధ్యయనం. మూడో దశ శక్తి, అంటే ఆత్మలో జీవించుట. శక్తి ప్రదర్శన సంఘంలో చాలామంది చూపించట్లేదు. అసలు దేవునితో నడవడము అనుభవంలో లేరు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి అనుభవము ఇంకా చాలామందికి లేదు. ఉంటే అసలు పేతురు ఏమైపోయాడు? పేతురు పిరికివాడు అభిషేకంతో మాట్లాడుతున్నాడు, భయం లేకుండా ఉన్నాడు. వాళ్ళు ప్రేమతో ఉన్నారు, సాత్వికంతో ఉన్నారు. వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ దృష్టిలో చూస్తున్నారు. అది శక్తి, అది దేవుని ప్రదర్శించేదనమాట. నాలుగోదేమో పరిపక్వత, అంటే ఫలప్రదమైన శిష్యత్వం. సో మనం ఇంకా రక్షణలో క్రీస్తుని తెలుసుకునే దగ్గరనే మనము ఎంతవరకు గడిపాం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చదివాం. యేసు ఎవరో చూసుకున్నాం, ఆయన ఎందుకు వచ్చానో చూసుకున్నాం, ఎలా రక్షణ పొందాలో చూసుకున్నాం. ఈరోజు క్రీస్తులో కొత్త జీవితం చూద్దాం. హల్లెలూయా. క్రీస్తులో కొత్త జీవితం. బహుశా నాలో లోపం ఉండొచ్చు సంఘాన్ని ప్రోత్సహించే విషయంలో. ఈరోజు తక్కువ మంది రావడానికి కారణం నేనే అయి ఉండొచ్చు కదా. బాగా హైప్ చేసే ఈరోజు సాయంత్రం అలా అలా అని చెప్తే వచ్చేవాళ్ళేమో. మా సాధారణంగా చెప్పినందుకు రాలేదు, పర్వాలేదు. దేవుని వాక్యాన్ని క్రమంగా మీరున్నారు, ఆసక్తితో ఉన్నారు కాబట్టి మీ ఆకలి తీర్చాలి. ఓకే, మొదటిది కొరింథీ పత్రిక ఉంది కదా, అక్కడ 2 కొరింథీ పత్రిక. సో దాంట్లో ఒక మూలవాక్యం ఉంటుంది, క్రీస్తులో కొత్త జీవితం అనే దాంట్లో 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందు నెడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. చాలు, సమస్తము కొత్తవాయను. దీని అర్థం ఏంటి? ఇదిగో ఎవడైనా క్రీస్తునందు నెడలా వాడు నూతన సృష్టి, పాతవి సృష్టి అంటున్నాడు. అంటే ఇప్పుడు రక్షణలో 4వ భాగాన్ని మనం ధ్యానిస్తున్నాము. దానిలో మన టైటిల్ ఏంది? ఏం చూసారు అక్కడ? క్రీస్తులో కొత్త జీవితం. అంటే క్రీస్తునందు ఉంటే ఫస్ట్ ఏమవ్వాలి? కొత్త సృష్టిగా అయిపోవాలి. ఎవరు చెప్పారా మాట?
నేను చెప్పలేదు, నా సబ్జెక్టు నేను తయారు చేసుకున్న దాంట్లో అట్లా కాదు, అది వాక్యం చెప్తుంది. క్రీస్తులో ఏమైపోతాడు ఒక వ్యక్తి? నూతన సృష్టి. అంటే పాతవి గతించను, అంటే పాత సృష్టి ఉంది, ఇదిగో కొత్త వాయను సమస్తమును దేవుని వల్ల అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచుపరిచారు మనకు. సో ఇది దేవుని వల్ల ఆయను. సో కంప్లీట్గా కొత్త సృష్టి అనేది దేవుడు మనం చేస్తున్నాడు. అయితే ఏంటి దాని అర్థం ఏంటంటే, పాత గుర్తింపు మనకుంది, మనము పాత గుర్తింపు మనది ఏంటంటే, మనందరం కూడా ఆదాము యొక్క గుర్తింపుని కలిగి ఉన్నాం. ఆదాము యొక్క గుర్తింపు కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆదాము యొక్క గుర్తింపు మనలో నుంచి పోయి క్రీస్తు యొక్క గుర్తింపు మనకు వచ్చింది. ఆదాము యొక్క గుర్తింపు పోయి క్రీస్తు యొక్క గుర్తింపు వచ్చింది. అంటే మనం ఇదే కొరింథీ పత్రిక 1 కొరింథీలో 15 మొదటి మనుషుడు మొదటి ఆదాము, కడపటి ఆదాము అన్నాడు. సో నేను పొద్దున కూడా మీకు వాక్యం చూపించాను. ఆయన మధ్యలో వచ్చేసి అక్కడ నుండి ఒక్కసారిగా కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు మానవాళికి అంతటికి. సో అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పాత సృష్టికి సంబంధించిన ప్రతీది మనలో నుంచి తొలగించి మనని క్రీస్తునందు, మామూలుగా కాదు, క్రీస్తునందు మనని నూతన సృష్టిగా చేస్తున్నాడు. మనందరికీ ఈ విషయం తెలుసు. సృష్టిలో మనం ఏం చేశామంటే, దేవుడు 5 రోజులు సృష్టి చేశాడు, 6వ రోజు మనిషిని చేశాడు. అది పాత సృష్టి విధానం. కానీ కొత్త సృష్టి విధానం ఏంటంటే, కొత్త సృష్టికి కారణభూతుడైన, లేక పాత సృష్టికి కారణం ఆయనే, కానీ పాత సృష్టి ఏమైపోయింది? పతనం అయిపోయింది. మనం గమనించాలి ఒక విషయం, ఇక్కడ ఒక సత్యం గమనించాలి. దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత ఆ సృష్టి ఏమైపోయింది? పతనం అయిపోయింది, పాపంతో పతనం అయిపోయింది. ఇప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? దాన్ని దేవుడు పునరుద్ధీకరిస్తాడు. అది దేవునికి విధానం. ఆ తర్వాత దాన్ని పూర్తిగా తొలగించేస్తాడు, అది తర్వాత విషయం. ఎప్పుడు పునరుద్ధీకరిస్తాడు? భూమి అంతా కూడా దేవునితో నింపబడాలి, భూమి అంతా దేవుని మహిమతో నింపబడాలి. కానీ దేవుని మహిమతో లేదు, చాలా భయంకరంగా మారిపోయింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు కాలంలోకి వచ్చేసి దేవుడు ఈ భూమిని కడగడానికి ప్రారంభించాడు. కానీ భూమిని కడగక ముందు దేవుడు ఎవరిని కడుగుతున్నాడు? ఆ భూమి ఎవరి కోసమైతే నిర్మించాడో ఆ మనిషిని కడగడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. ఆ మనిషిని కడిగి మరలా అదే భూమిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏదైనా తోటలాగా మారుస్తాడు. ఎందరు తెలుసు కదా అది ఎట్లా చేస్తాడు? ఇప్పుడు భూమి ఏదైనా తోటలాగా లేదు, భూమి మొత్తం పాడైపోయింది. క్రూరత్వం ఉంది, అపవాది ఎందుంది, దుష్టిని ఎందుంది, మనుషులు దుష్టిని ఎందున్నారు. మనుషుల యొక్క దుష్టత్వమే భూమిని అంతా కూడా పాడు చేసింది. ఢిల్లీలో పోయి మీరు చూస్తే బ్రతకలేరు, ఢిల్లీలో మీరు ఉండలేరు. అది క్యాపిటల్ సిటీ అయినప్పటికీ, మన దేశ క్యాపిటల్ సిటీ అయినప్పటికీ ఉండలేరు. మరలా మొన్న హైదరాబాద్ కూడా పరిస్థితి బాగలేదని నేను న్యూస్లో విన్నాను. మొత్తం కాలుష్యంతో, వాతావరణ కాలుష్యం, మనసు కాలుష్యం, నీళ్లు కాలుష్యం, అన్ని కల్తీ అయిపోయినాయి. సో మొత్తం పాడైపోయింది. సో దేవుడు పాడైపోయిన దాంట్లో అన్నిటిని బాగు చేయకుండా ఎవరిని బాగు చేస్తున్నాడు? మనిషిని బాగు చేస్తున్నాడు. ఆ మనిషి ఎవరందు రావాలి? క్రీస్తునందు రావాలి. సో దేవుడి లోకానికి వచ్చి మానవుని పాపం తాను మీద వేసుకొని, ఇదంతా మనం చూసాం కదా, మూడు విషయాలు చూసాం కదా. ఇప్పుడు మనుషుడు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి పాపము ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ప్రభు మీదకి. ఇప్పుడు ప్రభు మనిషిని కొత్త సృష్టిగా మారుస్తున్నాడు. పాత ఆదాము యొక్క గుర్తింపు తీసేసి నూతన గుర్తింపు ఇస్తున్నాడు. ఎవరు? మనం క్రీస్తు వారముగా మనకి గుర్తింపిస్తున్నాడు. ఆ తర్వాత గుర్తింపు అంతా వచ్చిన తర్వాత ఎంతమందిని అయితే దేవుడు నూతన సృష్టిగా చేసుకోవాలనుకున్నాడు అంత లెక్క పూర్తయిన తర్వాత దేవుడు ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద ఏదైతే అక్రమం ఉందో, ఈ భూమి మీద ఏదైతే అపవిత్రంగా ఉందో, ఈ భూమి మీద ఏదైతే మొత్తం పాడైపోయిందో దాని అంతటికి కారణమైన అపవాదిని బంధించేసి పాతాలను పంపించేసి ఈ భూమిని అంతా కూడా శుభ్రపరచుకుంటాడు. అది మేక దేంతో గడ్డి మేస్తుంది? నోటితో కాదు, మేక దేంతో గడ్డి మేస్తుంది? గ్రంథంలో మనం చూస్తాము, 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ళు ఇదే భూమి మీద ఏదైనా తోటలాగా మార్చుకుంటాడు. ఏదైనా తోటలో క్రూరత్వం లేదు. సింహము
మేకపిల్ల గడ్డి, పాము చిన్న పాపుతో ఆడుకునే అంత మృదువైన లోకం, అది క్రూరత్వంతో కూడిన లోకం కాదు. ఇప్పుడు మరలా ఆ లోకము 1000 ఏళ్ళ పరిపాలనలో ఉంటుంది, 1000 ఏళ్ళ పరిపాలనలో ఉంటుంది. దాని కొరకు ముందుగానే ఆయన మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు, నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో భూమి మీద దేవుడు ఏదైతే అనుకున్నాడో అది జరగడానికి ఆ 1000 ఏళ్ళ పరిపాలన. ఎందుకంటే ఆదికాండం 1:26 నుంచి అనుకున్నది భూమి మీద జరగలేదు. ఆదికాండము చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 26 నుంచి 31 వరకు దేవుడు అనుకున్నది జరగలేదు. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుడు స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తములు. సో ఏదైతే దేవుడు ప్రణాళిక వేసుకున్నాడో అది జరగలేదు. కానీ దేవుడు అనుకున్నట్లుగా మళ్ళా 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత ఈ పాత ఆకాశం, ఈ కొత్త చూడండి, ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథం 21 ఒకటో వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, ఆ సముద్రం ఇక లేదు, మరియు నేను నూతన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదురు నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలైంది. ఇదంతా ఇప్పుడు భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత, అంటే భూమి మరలా ఏదైనా తోటలాగా మార్చి 1000 ఏళ్ళు ఆ ఏదైనా తోటలాగా భూమి ఉండి, ప్రజలుండి, జంతువులుండి, పక్షులుండి, జీవరాశులుండి, ఏదైనా తోటలో జీవరాశులు ఎలా ఉన్నారు, ఆ మరల అది జరిగించిన తర్వాత అప్పుడు కొత్త ఈ పాత భూమి పాత ఆకాశం పోయి కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. ఆ కొత్త భూమి కొత్త ఆకాశం కొరకే మనందరినీ ఇప్పుడే క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చేస్తున్నాడు. అమ్మ ఇది బైబిల్ స్టడీ. అమ్మ మీరు చూడండి, సమాధానం గారు మీరు ఇప్పుడు వాక్యం వినాలి, లేకపోతే వెళ్ళిపోండి. ఓకే, వినపడట్లేదు, నేను అమాయకుడిని అయిపోయాను ఇక్కడ. ఓకే, మీరేనండి. ఆమెకి వినబడలేదు, మీకు వినబడుతుంది. ఓకే, సో క్రీస్తునందు నూతన సృష్టి, పాతవి గతించనంటే పాతవి ఏం గతించలేదు, పాతవి ఇంకేం గతించలేదు. కానీ ఆ వ్యక్తికి పాత దానితో సంబంధం లేదు. ఆ వ్యక్తి పాత దానికి సంబంధించిన వాడు కాదు. క్రీస్తునందున్న వ్యక్తి, క్రీస్తునందున్న వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి, క్రీస్తుని ఎరిగిన వ్యక్తి, రక్షణ అనుభవం కలిగిన వ్యక్తి పాత దానికి సంబంధించిన వాడు కాదు, కొత్త దానికి సంబంధించిన వాడు. ఆ కొత్తది ఎప్పుడు ఏర్పడబోతుందంటే 1000 ఏళ్ళ పరిపాలన ద్వారా ఏర్పడుతుంది. కానీ దాని కొరకు ఇప్పుడే క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చేశాడు. అంటే దేవునికి ఒక సృష్టి, కొత్త సృష్టి ఆయన ప్రణాళికలో ఉంది. పాత సృష్టి గతించిపోతుంది, కానీ చూడడానికి ఇంకా పాతది గతించిపోలేదు. కానీ క్రీస్తునందు ఈ వ్యక్తిని దేవుడు కొత్త సృష్టిగా మార్చేశాడు. పాత సృష్టిలో 5 రోజులు సృష్టిని చేసి 6 రోజు మనిషిని చేస్తే, ఈ కొత్త సృష్టిలో మొదటే మనిషిని చేసుకుంటున్నాడు. తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత, వేలేముంది, ఒక 1000 సంవత్సరాల తర్వాత కొత్త సృష్టిలోకి దేవుడు మనిషిని తీసుకెళ్తాడు. ఎంతమంది వింటున్నారు? సో ఇప్పుడు ఈ రక్షణ ఏంటంటే ఆ కొత్త ఆకాశము కొరకు, కొత్త భూమి కొరకు ఇప్పుడే నేను నూతన సృష్టిగా చేయడమే రక్షణ. ఆ పాయింట్ చెప్పడానికి ఇదంతా చుట్టూ తిరుగుతున్నాను నేను, కొంత బాగా తిరుగుతాను నేను ఒక పాయింట్ కోసం. హల్లెలూయా, మీరు గమనిస్తూ ఉంటారు నన్ను. కొత్త రక్షణ అంటే ఏంటంటే కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి. అది ఆ కొత్త ఆకాశం కొత్త భూమి యొక్క వివరణ చూడండి. అక్కడ ఏమన్నాడు? ప్రకటన 21:2-3 వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా. ఫస్ట్ సృష్టిలో ఎలా ఉన్నది? ఆ ఏదెన్ తోటలో దేవుడు ఎవరితో ఉన్నాడు? ఆదాముతో ఉన్నాడు.
అది పోయింది. అది మొత్తం పాపము దేవునితో మనిషినికున్న అనుబంధాన్ని, సవాసాన్ని తెంపేసింది. ఇప్పుడు మరలా దేవుడు అదే కడతాడు. హల్లెలూయా. రక్షణ అంటే మరలా దానే కట్టాడు. దేంతో కడతాడు? కొత్త సృష్టిలోకి కడతాడు. కానీ అది దానికంటే ముందే నువ్వు ఉన్నావుగా, అప్పుడు నువ్వు లేవు. నువ్వు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నావు. 5 రోజులు అంతా కలిగించిన తర్వాత 6వ రోజు నీకు రూపం ఇచ్చాడు, నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చాడు. నువ్వు ఆయన మనసులో ఉన్నావు, ఆయన ఉద్దేశంలో ఉన్నావు, కానీ ఉనికిలో లేవు. 5 రోజుల తర్వాత 6వ రోజు నేను ఉనికిలోకి ఇప్పుడు నువ్వు ఉనికిలో ఉన్నావు. ఈ సృష్టి అంతా పాడైపోయింది. నీ మీద ప్రేమ ఉంది. ఆ 3 చాలా వివరానికి వెళ్ళిపోయాం కదా. నిన్ను రక్షణించుకున్నాడు ఆయన. ఇప్పుడు రక్షణ అంటే ఏంటంటే నిన్ను కొత్త సృష్టిగా మార్చడం. అంటే సృష్టి ప్రారంభంలో ఆ ఫ్రెష్ సృష్టి ఎలా ఉంది? దేవునితో నివాసం ఉంది, దేవునితో సంబంధం ఉంది. కొత్త సృష్టి అంటే నీవు దేవునితో సంబంధం అయిపోయే వ్యక్తిగా అయిపోతావు. కొత్త సృష్టి అంటే నువ్వు దేవునితో సంబంధమైన వ్యక్తిగా అవుతావు. కొత్త సృష్టి అంటే దేవునితో సంబంధం ఉండే ఆ రాబో యుగంలోనికి ఇప్పుడే దేవుడు నిన్ను కొత్త సృష్టిగా మార్చేస్తున్నాడు. కొత్త ఆకాశం రాబోతుంది, కొత్త భూమి రాబోతుంది. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశమే లోనికి ప్రవేశించడమే రక్షణ కదా. నిత్య జీవం అంటే ఎన్నటికీ అంతంగా నా కొత్త ఆకాశం, ఎన్నటికీ అంతంగా నా కొత్త భూమి. అబ్బా, నాకెంత అది ఆలోచిస్తేనే అసలు దేవుడు అదృశ్యుడు కదా. దేవుడు నిన్ను ఇక మనమెవరము? దృశ్యమైన వారు. అయితే నిత్యత్వం కొరకు కూడా భూమిని చేస్తాడంట. నిత్యత్వం కోసం కూడా ఆకాశం చేస్తాడంట. కొత్త ఆకాశము, అది ఎన్నటికీ అంతం కాని కొత్త ఆకాశము, కొత్త భూమి. దాంట్లో ఇప్పుడే నిన్ను క్రీస్తునందు కొత్త వ్యక్తిగా చేసి నిన్ను కొత్త వ్యక్తిగా సృష్టించుకుంటున్నాడు. రక్షణ అంటే, రక్షింపబడడం అంటే నువ్వు ఆ రోజు రాబో నూతన సృష్టికి ముందుగానే అంకురార్పణగా నూతన సృష్టిగా చేయబడ్డం. అసలు ఇన్ ద బిగినింగ్, ఆది యందు అని చెప్పేసి 5 రోజులు వెలుగు, ఆకాశము, భూమి, నక్షత్రములు అది ఉంది. కానీ ఇప్పుడు ఇన్ ద బిగినింగ్ ఆల్రెడీ ఎవరున్నారు? క్రీస్తునందు ఆయన బిడ్డలు నూతన సృష్టిగా ఉన్నారు. అంటే కొత్త ఆకాశం రాకముందే, కొత్త భూమి రాకముందే నిన్ను క్రీస్తు నూతన సృష్టిగా మార్చేసుకున్నాడు. హల్లెలూయా. బైబిల్ స్టడీ అంటే ఇట్లనే ఉంటుంది. మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దేవునితో సంబంధం కలిగిన ఆదాము ఎవరు తెలుసా? మానవుడు అనండి. ఆదాము అంటే దేవునితో అనుబంధం కలిగిన ఒక సృష్టి. అది దేవునితో నివసించగలిగిన సృష్టి. ఇంకేది నివసించలేదు. దేవుడే ఆ సృష్టిలో ఉండగలిగిన సృష్టి. అందరూ ఏమంటారంటే, మనకు ఉన్న విషయం ఏంటంటే దేవుడు ఆ రాయిలో ఉంటాడు, ఎక్కడ ఎందు లేడు అని మనకి ఆ తెలుగు ఆ శ్లోకాలు రావు. కానీ నేను ఒకవేళ ప్రయత్నిస్తే ఆ శ్లోకాలు కూడా తీసి మీకు చెప్పొచ్చు. రానున్న దినాలు ప్రయత్నిస్తాను, ఆ శ్లోకాలు బట్టి మీకు చెప్తాను. కానీ దాంట్లో అర్థం ఏంటంటే, భక్త ప్రహ్లాదుడు అంటాడు, దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు, అన్నిట్లో ఉన్నాడు. అది బైబిల్ ప్రకారం రాంగ్ థియాలజీ. దేవుడు కేవలం మనుషులని ఉండగలడు. దేవుడు కేవలం మనుషులోనే ఉండగలడు. మిగిలిన సృష్టిలో ఉండలేడు. అది బైబిల్ చెప్పేది. కదా. అందుకే మనం పరిశుద్ధాత్మ యొక్క ఆలయముగా ఉన్నాం. సో అట్లా దేవునితో ఉన్న దేవునితో ఏకమ ఉండగలిగినంత సిస్టమ్ ఇదేమైపోయింది తెలుసా? దేవునితో కలిసి నడవలేనంతగా పాడైపోయింది. దేవునితో నడవలేనంత పరిస్థితిలో పతనం అయిపోయింది. దేవునితో మాట్లాడలేనంత, దేవుని చూడలేనంత. అసలు దేవుని ఎవరు చూడగలరు? ఈ మనుషుడు మాత్రమే. కానీ చూడలేనంత పతనం అయిపోయాడు. దేవుని మహిమను పంచుకోగలిగింది ఎవరు? ఈ మనుషుడు మాత్రమే. పంచుకోలేనంత పతనం అయిపోయాడు. దేవుని స్వరం వినగలిగింది ఎవరు? మనుషుడు మాత్రమే. పతనం అయిపోయాడు. ఓకే. ఇప్పుడు ప్రభునందు నూతన సృష్టి అంటే ఈ పతనం అయిపోయిన దాన్ని తిరిగి రిపేర్ చేసుకోవడం.
అంటే మరలా ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడగలవు, ఎవరి మహిమను పంచుకోగలవు? అందుకే అందరూ పాపం చేసి దేవుడాని గురించి మహిమను పొందుకోవాలి. ఇప్పుడేంటి, నా మహిమను వారికి ఇచ్చి తిని. ఇప్పుడు మహిమ నీకు ఉంది. ఓ నీలో మహిమ ఉంది, నువ్వు ఆయన స్వరం వినగలవు. రక్షించ నేర్కొన్న హస్తం కొచ్చి కాలేదు, విన నేర్కొన్నట్లు చెవులు మందం కాలేదు. నువ్వు ఆయనతో మాట్లాడగలవు. సమూయేలు ఆ బుడ్డోడికి కాదు, నూతన సృష్టిగా చేయబడిన ప్రతి వ్యక్తి ఆశపడితే స్వరం వినిపిస్తాడు, మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు. అంత్య దినంలో ఈ కడవరి దినంలో ఆయన కుమారుని ద్వారా పూర్వకాలం ముందు నానా రకాలుగా నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినములో ఎబ్రీ 1:1 ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడతాడు. సో స్వరం కోల్పోయాము, కొత్త సృష్టికి వచ్చిన తర్వాత స్వరం పొందుకున్నాం, మహిమను పొందుకున్నాం. ఆయన స్వరం వినగలం, మహిమని పొందుకోగలము, ఆయనతో మాట్లాడగలం. మనం మాట్లాడితే ఆయనకి వినపడుతుంది. మీ పాపంలో నాకు అడ్డుగా ఉన్నాయి, నేను వినలేకపోతున్నాను అప్పుడు అన్నాడు కానీ యెషయా 59:1. కానీ ఇప్పుడు అనలేడు ఆయన. ఆ తండ్రి అనగానే అబ్బా అని కుమారుడా అని మనకి ఏ ఆత్మ ఇచ్చాడు? అబ్బా తండ్రి అని పిలువచ్చు, దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. ఆయన ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి ఆయన ఈ స్వరం వినాలని ఇష్టపడతాడు. అబ్బా అనగానే కుమారుడా అని పలకడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. సో నూతన సృష్టి ఇవన్నీ మనకి ఏర్పడ్డాయి. రిపేర్ అయిపోయాం. ఇప్పుడు మరలా దేవునితో కనెక్ట్ అయ్యే రిపేర్, మరలా దేవునితో మాట్లాడే రిపేర్, మరలా దేవుడితో గడిపే రిపేర్. ఒకప్పుడు దేవుని దగ్గర నిలబడడానికి లేదు. అందుకే పాత నిబంధనలు ఆ ప్రాసెస్ అంతా తీసుకొచ్చాడు. దేవుని దగ్గర రావాలంటే అంత ఈజీ కాదు, ఆవరణం బయటనే ఉండాలి. కొంతమందిని ప్రతిష్ఠించుకుంటూ ఆ మెల్లగా ప్రజలందరినీ కూడా ఆ మోడ్లకు తీసుకురావడానికి మెల్లమెల్లగా ప్రాసెస్ చేశాడు. జల్లెడ పట్టుకుంటూ ప్రాసెస్ చేశాడు. బంగారాన్ని కంచె పద్ధతి నుంచి తీసుకొచ్చినట్టు. అంటే ఒకప్పుడు కేవలం ద్వారం దగ్గరే ఉండేవారు, తర్వాత ఆవరణం, తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగారు? కొంతమంది లేవులు మాత్రం మధ్య లోపల. ఇప్పుడైతే సిలువలో క్రీస్తునందు ఆయన చనిపోయిన తర్వాత ఆ సిలువలో గొల్గోతా కొండ మీద ఆయన చనిపోతున్నప్పుడు ఆ యొక్క ఏందది అడ్డుతెర చినిగిపోయింది. ఇప్పుడు నేరుగా ప్రతి మనిషి ఆయనతో కూర్చుండొచ్చు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అత్యున్నత సింహాసనమైన దేవుని సింహాసనం, కృపా సింహాసనం దగ్గర కూర్చుంటారు. ఎంత భాగ్యం! నూతన సృష్టి, డైరెక్ట్ కనెక్షన్ టు గాడ్. ఇంకా అప్పుడంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, అప్పుడంటే యాజకుని దగ్గరికి వెళ్ళాలి, ఒక మధ్యవర్తి కావాలి. ఇప్పుడు ఒకే ఒక మధ్యవర్తి దేవునికి, నీకు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక డైరెక్ట్గా నువ్వు పిలవగానే ఆయనకి వినబడుతుంది. ఆయనతో మాట్లాడడానికి బహు సమీపంగా ఉన్నది ఆయన స్వరం. వినగలిగే శక్తి, కృప నీకు నాకు కలుగుతూ ఉండాలి. హల్లెలూయా. సో నూతన సృష్టి, ఆల్ థింగ్స్ ఆర్ రిపేర్డ్. అసలు ఆదాము యొక్క ఆధ్యాత్మికత పాతదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మరలా దాన్ని రిపేర్ చేయడమే ఆదామును దేవునితో కనెక్ట్ చేసే అంత. అంటే ఒక మోల్డ్ అన్నమాట. దాంట్లో దేవుడు కూర్చోగలడు, ఆదాములో దేవుడు ఉండగలడు. అది మానవ సృష్టి, మానవ యొక్క ప్రాణాత్మ దేహములు అనే ఈ దీంట్లో హృదయము, మనస్సాక్షి, మనస్సు, చిత్తము, ఇలా ఏదైతే ఏ ఎలిమెంట్స్తో అయితే ఈ మనుషుని దేవుడు నిర్మించాడో, ఉట్టి మట్టే కాదు, కనబడేది ఇదే కాదు. లోపల ఆత్మ ఉంది, లోపల మనస్సాక్షి ఉంది, లోపల ప్రాణం ఉంది, లోపల ఉద్రేకం ఉంది, లోపల చిత్తం ఉంది, లోపల హృదయం ఉంది. చాలా ఎలిమెంట్స్తో చేయబడ్డాడు. దీంట్లో దేవుడు ఉండగలిగిన ఒక చోటు ఉంది, అది పాడైపోయింది. ఇప్పుడు క్రీస్తునందు అది రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నీలోకి వచ్చేసాడు పరిశుద్ధాత్ముడు. క్రీస్తునందు నూతన సృష్టి అంటే మొత్తం మరలా కొత్త బండి తయారు చేశాడు, కొత్తగా రిపేర్ చేసుకున్నాడు, మొత్తం సర్వీసింగ్ చేసేసాడు. దేని కొరకు? కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు. కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? పాత లోకంలోనే ఉన్నావు. పాత వ్యక్తిత్వాలతో, పాత ఉద్రేకాలతో అలవాటైన శరీరంలోనే ఉన్నావు. ఇది పాత దానికి బాగా అలవాటైంది, ఇది పాత వాతావరణానికి అలవాటైంది ఇది. కానీ నువ్వు కొత్త సృష్టిగా మార్చబడ్డావు. చూడండి ఏమేమి చేశాడు, కొన్ని వచనాలు చూపిస్తాను. కొత్త సృష్టిలో ఆయన ఏమిచ్చాడు, నీకేమిచ్చాడు? ఎహెచ్కేలు 36:26.
కొత్త సృష్టిలో నీకేమి ఇచ్చాడు? హెచ్కేల్ 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి నూతన హృదయము ఇచ్చాడంట. ఒకప్పుడు హృదయము అంటే క్రీస్తునందు 36:26 క్రీస్తునందు లేనప్పుడు మనిషి యొక్క హృదయం వేరు, క్రీస్తునందు వచ్చిన తర్వాత మనిషి హృదయం వేరు. ఈ హృదయం నూతనమైన హృదయం, ఇది మాంస హృదయం. అప్పుడు అది కఠినమైన హృదయం, విశ్వాసాన్ని మోయలేని హృదయం. విశ్వాసం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. విశ్వసించలేని హృదయం. హృదయం అప్పుడేం ఘోరమైన వ్యాధి కలదు అది, దాంట్లో చెడే ఉంటుంది అనేది. కానీ ఇప్పుడు చెడు లేని విశ్వాసంతో ఉండగలిగే ఒక కొత్త హృదయం ఆయన ఇచ్చాడు. నూతన సృష్టి అంటే మంచి మాట. పాత హృదయం అంటే ఈ హార్ట్ కాదు, ఈ లబ్ డబ్ కొట్టుకునే హార్ట్ కాదు. విశ్వాస ప్రభునందు ప్రభు దగ్గర రాకముందు మనకంటూ ఒక హృదయం ఉంది. మీకు తెలుసా, ఒక పిక్చర్ చూపించేవాడిని నేను. నల్లటి హృదయం ఉండేది, దాంట్లో అన్ని పాములు, తర్వాత బొద్దింకలు, నెమళ్ళు, తాబేళ్ళు, లాస్ట్ లోపల సైతాన్ బొమ్మ. అది మన హృదయం. ఎప్పుడైతే ప్రభు నందు విశ్వాసం ఉంచారో, క్రీస్తు దగ్గరికి వచ్చిందో, ఇప్పుడు ఒక కొత్త హృదయం వచ్చింది. దేవుడిచ్చిన హృదయం అది. పాత హృదయం అంత ఘోరమైనది, ఇప్పుడు కొత్త హృదయం దేవుడు ఇచ్చాడు. అది నువ్వు క్రీస్తునందు కొత్తది. అంటే ఇప్పుడు పాత బండిని ఏం చేయాలి? కొత్త పార్ట్స్ కొన్ని వేసేసాడు, కొత్త ఇంజన్ వేసేసాడు. ఇంకా మొత్తం చెప్పాలంటే బండి పాతదే కానీ కొత్త ఇంజన్ అయిపోయింది. BS4 కొత్త ఇంజన్. హల్లెలూయా. దాని కొరకే పరిగెత్తుతున్నారు కదా. BS6 వద్దు, నాకు BS4 ఇంజన్ కావాలి. సెకండ్ హ్యాండ్లో కొత్త BS4 ఇంజన్ నీకు పెడితే ఎట్లుంటుంది? మామూలుగా పండగ చేసుకుంటాను నువ్వు. సో కొత్త ఇంజన్ లాగా కొత్త హృదయం ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు చూడు, 2 Pétరు 1:4. 2 Pétru 1:4. దేవ స్వభావము ఏమిచ్చాడు? దేవుని స్వభావం వచ్చేసింది. ఈ నూతన సృష్టిలో నీకేమిస్తున్నాడు దేవుడు? నేను కొత్తగా మార్చినాక క్రీస్తునందు నేను ఒక కొత్త స్వభావం. ఆ స్వభావం తెలుసా? దేవుని స్వభావం. ఇదే వచనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఇది దీని గురించి 4వ అధ్యాయంలో మరి అక్కడ కూడా రాస్తాడు. ఏమిచ్చాడు? 22. కనుక మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థ భక్తి గల వారై దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. నవీన స్వభావం కింద ఏముంది? నవీన పురుషుడు, నవీన స్వభావం. నవీన స్వభావం నీకు ఇచ్చేశాడు. దాన్ని ఏం చేసుకోమంటున్నాడు? దాన్నే ధరించుకో, దాన్నే ధరించుకో. నీకు ఇచ్చేశాడు నవీన స్వభావం. దైవ స్వభావంలో పాలివారము. దైవ స్వభావం ఇచ్చాడు, కొత్త స్వభావం ఇచ్చాడు. దాన్నే ధరించుకోవాలి. నువ్వు కొత్త వ్యక్తి, నువ్వు పాత వ్యక్తి కాదు. కొత్త బండి ఇచ్చిన తర్వాత, కొత్త బండి వచ్చిన తర్వాత నువ్వు కొత్త సీట్ వేస్తావా, పాత సీట్ వేస్తావా? కొత్త సీట్ వేస్తావుగా. కొత్త బండి, కొత్త ఇంజను. ఒక 1800లో కొత్త టైర్లు వేసుకోవా? కొత్తది, కొత్త స్వభావం ధరించుకోమంటున్నాడు. నీకు ఇచ్చేసాడు కొత్త దేవుని స్వభావం యొక్క పాలిభాగస్తులం. న్యూ నేచర్ ఈజ్ గివెన్, న్యూ హార్ట్ ఈజ్ గివెన్. తర్వాత క్రీస్తు నందు మనకి స్థానమే మారిపోయింది. మన స్థానం ఏంది? మన స్థానము ఎఫెసీ 2:8 2:7 ఎస్. మనం ఇప్పుడు కూర్చున్న పొజిషన్ ఎక్కడ? పరలోకం.
సో కొత్త హృదయము, కొత్త కొత్త స్వభావము, కొత్త స్థలము. మనం డైరెక్ట్ ప్రభుతో కూడా కూర్చున్నాం. ఇది క్రీస్తునందు మనకి ఇవ్వబడింది. ఈ సమయంలో బోర్డు ఉంటే కొన్ని విషయాలు బోర్డు మీద గీసి చూపించేవాడిని. సో రక్షణ అనేది ఏదో నీ మనస్తత్వం మార్చడం కాదు, నీ ప్రవర్తన మార్చడం కాదు. రక్షణ అనేది నీ ప్రవర్తన మార్చడం కాదు, నీ మాట మార్చడం కాదు, నీ చూపు మార్చడం కాదు, నీ నీ యొక్క బాడీ లాంగ్వేజ్ని మార్చడం కాదు. రక్షణ అంటే నీ గుర్తింపునే మార్చడం, నీ గుర్తింపునే మార్చడం. నీవు పాత సృష్టివి కదా. రక్షణ అంటే కొత్త సృష్టి అయిపోవడం. రాసుకోవాలి. రక్షణ అంటే నీ గుర్తింపే మార్చడం. రక్షణ అంటే ఈ రక్షణ పొందాడు అందుకే వీడి మాట మారింది, ఈ రక్షణ పొందాడు వీడి చూపు మారింది. ఎస్, మారుతుంది. ఎందుకంటే కొత్త సృష్టి యొక్క చూపు అది, కొత్త సృష్టి యొక్క మాట అది, కొత్త సృష్టి యొక్క అదేంది ప్రవర్తన అది. క్రయిస్తున్నందు నువ్వు కొత్త ఐడెంటిటీ, కొత్త గుర్తింపు వచ్చింది, కొత్త వ్యక్తివి. ఆ కొత్త ధనంలో ఏముంది? పాత శరీరంలో కొత్త హృదయం ఉంది, పాత శరీరంలో దైవ స్వభావం ఉంది. పాత శరీరమే, కానీ ఎక్కడ కూర్చుంది దీని స్థానం, దీని యొక్క స్టాటస్ ఎక్కడ? పరలోకంలో. ఇతను ఎక్కడికి సంబంధించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? నేను పైనుండి వచ్చాను కనుక నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళగలనని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నేను పైనుండి వచ్చాను. సో ఆయన పైన ఉన్నవాడు, నేను అక్కడ నుండి వచ్చాను ఆయన చెప్పుకోగలడు. కానీ మనం ఆయన నుండి అక్కడి నుంచి వచ్చిన వాడిని మనం చెప్పుకోలేం. మన స్టార్టింగే భూమి మీద స్టార్ట్ అయింది. ఆయన మనసులో ఉన్నప్పటికీ, ఆయన ఉద్దేశం ఉన్నప్పటికీ మన స్టార్టింగే భూమి మీద స్టార్ట్ అయింది. మన స్టార్టింగే పాపంతో స్టార్ట్ అయింది. ఏమంటాడు దావీదు? నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించింది. నేను పాపంతోనే నా పుట్టుక స్టార్ట్ అయింది. అంటే నేను పాప స్వభావముతోనే అమ్మ కడుపులో నేను నిర్మించబడ్డాను. ఎందుకంటే అమ్మ యొక్క కణము, ఆన ఒక అండము, ఇది పాప స్వభావంతో ఈ శరీరము. కానీ దేవుడే నిర్మించినప్పటికీ ఆ పాప స్వభావం ఉంది. క్రీస్తునందు నాకు కొత్త స్వభావం వచ్చింది. నేను కొత్త స్వభావం కలిగిన వ్యక్తిని. అందుమాత్రం కాదు, నేను ఇక్కడికి కొత్త స్వభావం అయినప్పటికీ, నేను ఇక్కడ నా స్టార్టింగ్ అయినప్పటికీ, నా ఆరిజిన్, నా యొక్క ప్రారంభం, నా ఉనికి యొక్క ఆరంభం ఎక్కడైనప్పటికీ, నేను ఎప్పుడైతే క్రీస్తునందుకు వచ్చానో నా స్థానం భూ సంబంధమైనది కాదు, నేను పర సంబంధమైన వ్యక్తిని అయిపోయాను. నేను పర సంబంధమైన వ్యక్తి. నేను నూతన సృష్టి అంటే పర సంబంధమైన వ్యక్తి. నూతన సృష్టి అంటే కొత్త హృదయం కలిగిన వ్యక్తి. నూతన సృష్టి అంటే దైవ స్వభావం కలిగిన వ్యక్తి. నూతన సృష్టి అంటే మొత్తానికి పాత గుర్తింపు పోయి కొత్త గుర్తింపు. పాత గుర్తింపు అంటే ఆదాం అంటే ఏంటి? ఆదాం అంటే పాపి, ఆదాం అంటే పడిపోయిన స్థితి. ఎందుకంటే పుట్టుక నుంచే పాపం కదా, క్రియల నుంచి కాదు. మనం క్రియలు చేసేందుకు పాపులమా? కాదని చెప్పాను. పాపులం కాబట్టి పాప క్రియలు చేస్తున్నామని చెప్పాను. గుర్తుందా? మనం పాపము చేస్తున్నాం కాబట్టి పాపులం కాదు, మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్నాం. సో ఆ పాప స్థితి పోయి ఏ స్థితి వచ్చింది? పరిశుద్ధ స్థితి. దేవుని ఎక్కడ కూర్చుంటాడు? అసలు పరలోకంలో కూర్చోడం అంటే అర్థమైంది. దాని అర్థమైంది మిమ్మల్ని దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు అని అంటే అర్థమైంది. ఉదాహరణకి ఈ పాయింట్ అర్థం కావాలంటే ఈ మాట, దేవదూతలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు కాయింట్ చేయండి. యేసు నమ్ముకున్న వాళ్ళు ఎక్కడోళ్ళు? పరలోకం వాళ్ళు. ఎక్కడి నుంచి భూమి మీద బతుకుతున్నారు? మా పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? పట్టణంలో ఇవన్నీ చేస్తున్నారు, హైదరాబాద్. కానీ ఎప్పుడైతే రక్షణ పొందావో నువ్వు ఎక్కడ వాడు అయిపోయావు తెలుసా? పరలోకం వాడు అయిపోయావు. ప్రభు ఎలా అయితే పరలోకం సంబంధించిన వాడికి అయిపోయాడో నువ్వు పరలోకం వాడైపోయావు. ఇది అంటే నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, అసలు నువ్వు పొందుకున్న రక్షణ ఏంటో నీకు అర్థమైతే నువ్వు బ్రతికే విధానం మారిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో నీకు తెలియదు నువ్వు స్వార్థంగా ఉన్నావని. అసలు ఎట్ట తెలుసా? పాలు నీళ్ళు కలిసిపోయినట్టుగా ఉంటుంది. నీలో పాలు నీళ్ళు కలిసిపోయినప్పుడు గుర్తుపట్టలేం కదా. నీలో స్వార్థం, నీలో కొంచెం ఆ యొక్క అహం, గర్వం, అవన్నీ నీకు తెలియకుండానే పాల వల్లే నీలో కలిసిపోయి ఉంటాయి. కానీ రక్షణ పొందిన తర్వాత ఆ పాలలో కూడా నీళ్ళని బయటికి తీయగలిగిన పరిస్థితి నీకు ఉండాలి. నేను రక్షణ పొందాను. నీకు ఆ వివేచన వచ్చేస్తుంది. నీలో పాల వంటి నీలో నీళ్ళు కనబడతా ఉంటాయి. అదే కదా పరిశుద్ధాత్ముడు నీలో చేసే కార్యం.
నువ్వు నూతన సృష్టి, సంథింగ్ పాత ఐడెంటిటీ పనిచేస్తుంది. చాలా చిన్నదే ఉండొచ్చు. పాలు నీళ్ళు అసలు పాలు కలిసినట్టు ఉంటుందా? ఉండదు. అలాగే నువ్వు తప్పు చేసినా అది తప్పని ఎవరికి కూడా తెలియదు. అది కొంచెం నువ్వు కూర్చొని ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. ఎందుకు తెలుసా? నూతన సృష్టిగా చేయబడే నీవు ఆ కృప నీకు దేవుడిస్తాడు. ఎందుకంటే చూడండి, మూలుగులోనికి వెళ్తుంది ఆ వాక్యం, ప్రాణాత్మ దేవుళ్ళకి వెళ్తుంది ఆ వాక్యం, నీ తలంపులోకి వెళ్తుంది ఆ వాక్యం. నువ్వు కొత్త సృష్టివి కనుక ఈ వాక్యం నువ్వు లోపలికి తీసుకొని నువ్వెక్కడ నీలో ఏది తేడా ఉందో నీకు తెలియాలి. నువ్వు పరలోక సంబంధివి, నువ్వు కొత్త ఐడెంటిటీ నీకు వచ్చింది కాబట్టి వాక్యము తీసుకొని నేను పరలోక సంబంధిని, నాలో ఏమైనా కలవకూడని నీళ్ళు కలిసాయా అని ఎప్పటికప్పుడు పరీక్షించుకొని బతకాలి. ఎందుకంటే నువ్వు నూతన సృష్టి. నువ్వు లోకంలో ఉన్న స్వార్థం, లోకంలో ఉన్న అహం నువ్వు ప్రదర్శిస్తున్నావు. ఏం మర్చిపోయి? నేను నూతన సృష్టి అని మర్చిపోయి పాతదాన్ని నువ్వు ఇంకా అది అసలు గుర్తుపట్టలేము తెలుసా? ఎందుకంటే ఇప్పుడు అంతా కల్తీ అవుతుంది, కానీ కారంలో కల్తీ ఉంటుంది. అనోక్ గారు, కారంలో కల్తీ ఉంటుంది, ఎర్రగానే ఉంటుంది. అది పసుపులో కలుతుంది, పసుపేలా ఉంటుంది. అలాగే క్రైస్తవుల్లో కూడా నువ్వు నూతన సృష్టి అయిన నువ్వు కూడా కల్తీ బతుకుతున్నావు. ఎవరికి తెలియదు నువ్వు కల్తీ ఉన్నావని. కొన్నిసార్లు నువ్వే మోసపోయి నేను బాగానే ఉన్నంతగా. సో ఈ బోధ ఎందుకు అవసరం అంటే, ఈ స్పష్టత ఎందుకు అవసరం అంటే, నువ్వు కంప్లీట్గా ప్యూర్గా జీవించడానికి ఈ జ్ఞానం నీకు అవసరం. నువ్వు ఎవరు? అసలు నూతన సృష్టి అంటే ఏం చెప్తున్నాను? నూతన సృష్టి అంటే నువ్వు మొత్తం కొత్త వ్యక్తి అయిపోయావు, పరలోకానికి చెందిన వ్యక్తి అయిపోయావు. కొత్త స్వభావం నీకుంది, ఇచ్చేశాడు, కానీ నువ్వు పాత స్వభావంతో చూస్తున్నావు. అందుకే వాక్యం నేను విభజించి అది నీది కాదని నీకు చూపించడానికే వాక్యం. నీ జ్ఞానం ప్రదర్శించడానికో నువ్వు ఏదో తెలుసుకోవడం కోసం కాదు. వాక్యం ఎందుకు? చదవండి, ఎబ్రీ 4:12. ఎందుకనగా అది ఇప్పుడు వాక్యం ఎందుకు? కేవలం ఇంజిన్ ఆయిల్ ఎందుకు? నిన్ను పాడు చేయకుండా ఇంజిన్ ఆయిల్ ఉండాలి. అది ఇంజిన్ ఆయిల్. కొత్త ఇంజన్ ఇచ్చాడు, కొత్త హృదయం ఇచ్చాడు. మరలా పాతది ఏది నిన్ను తుప్పు పట్టకుండా అది మరలా పాత విధానంలో అది పనిచేయకుండా ప్రతి నెల కొత్త ఇంజిన్ ఆయిల్ పోయాలి. రోజు వాక్యము నిన్ను నువ్వు పాత వ్యక్తిగా దేన్ని చూడొద్దు, పాత వ్యక్తిగా దేన్ని మాట్లాడొద్దు. అది నీకు ఎప్పుడు అర్థమవుతుంది? అలా జీవించడానికి నీకు ఎప్పుడు ప్రేరణ వస్తుంది అంటే, అసలు రక్షణ ఏంటో స్పష్టంగా నీకు అర్థమైతే. అందుకే రక్షణలో 4వ పార్ట్ ఏంటంటే, క్రీస్తులో నువ్వు నూతన సృష్టివి. ఎంత నూతన సృష్టి అంటే, యూ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. నువ్వు క్రీస్తుతో కొలస్సీ 3:1. కొలస్సీ 3:1. పైనున్న వాటిని వెతుకుడి. కూర్చున్నాడు, పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఎందుకు పెట్టొద్దు అనే ప్రశ్న. ఎందుకు పెట్టొద్దు? ఎందుకంటే మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు మృతి పొందితిరి అంటే మీరు లోకంలో ఎప్పుడో చనిపోయారు. మీరు పైన వాటికి సంబంధించిన వారు ఉన్నారు, మీరు పరలోకానికి సంబంధించిన అయినారు. మీ జీవము పరలోకంలో దేవుని దగ్గర దాచబడి ఉన్నది. మరి ఇప్పుడు ఏంటి? మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు. అబ్బా, ఎంత మంచి మాట! మీరును ఆయన వచ్చినప్పుడు అంటే మీరును మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈరోజు నువ్వేం పొందుకున్నావో నీకు అర్థం అవట్లేదు. ఒకరోజు ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. నీళ్ళలో మునిగేసా, చచ్చిపోతుంది మామూలుగా, అదే చీర కట్టుకుంది, ఏం పెద్దదేముంది, రక్షణ పొందుతుంది, దగ్గర మెరిసిపోవట్లేదు ముఖం, అదే నల్ల ముఖం,
ఏం కొంచెం కూడా మొత్తం అదే జుట్టు ఊడిపోయింది, ఏం కొత్త జుట్టు రాలేదు. ఏం కొత్త సృష్టి అంటే ఏం మారలేదు. కానీ ఒకరోజు ఆ ప్రత్యక్షతతో నువ్వు అందరికి కనబడతావు. అరే, ఆ రోజు అందరు నీ మహిమను చూస్తారు, ఆయన నీకు ఇచ్చిన మహిమను చూస్తారు. ప్రభు వచ్చిన రోజు, ఓ ఇంత గొప్పగా రక్షించబడ్డా, ఇంత గొప్పగా కొత్త వ్యక్తిగా, ఇంత అందమా, ఇంత మహిమనా. ఈరోజు నీకు తెలియదు, నీకు ఇవ్వబడింది అది నీలోనే ఉంది. ఒకరోజు ప్రభుతో నువ్వు బయలుపరచబడతావు. ప్రభు వచ్చేటప్పుడు ఎంత గొప్ప రక్షణ. క్రీస్తులోని ఎవరు? నూతన సృష్టి. యేసు ఏ మహిమతో ఉన్నాడు, ఆ మహిమ నీలో దేవుడిని పెట్టేశాడు. ఒకరోజు అది బయలుపరచబడుతుంది. క్రీస్తులోని ఎవరు? నూతన సృష్టి. నీకు అర్థమైతే నేనెవరు, నీకు అర్థమైతే నువ్వు పాత గుర్తింపును రిపేర్ ఇచ్చి కొత్త మనిషిగా చేశాను నీ జ్ఞానం నీకు వచ్చేస్తే మరలా పాత మనిషి జోలికి వెళ్ళవు. హల్లెలూయా, హల్లెలూయా అన్నది బైబిల్ స్టైల్ కానీ అంటున్నా. ఇది మళ్ళీ రెండోసారి, మూడో, నాలుగోసారి అనుకుంటా. ఇది సంఘానికి తెలియకూడదా ఈ మాటలు? ఓకే, వారికి దేవుడు కృపించును గాక. రెండో పాయింట్, 1 యోహాను 2 కొరింథీ 5 నుంచి ఆ మాటలన్నీ చూసాం. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ప్రతి పాపం నుండి 9వ వచనం. ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తాడు, సమస్త దుర్నీతి నుండి. అంటే క్రీస్తునందు నూతన సృష్టి అంటే రెండో పాయింట్ ఏం తెలుసా? మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎట్లా అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ తెలుసుగా ఎట్లా తయారవుతుంది? అది దానికి తుప్పు పట్టదు. ఎట్లా తెలుసా? అది కూడా ఒకప్పుడు తుప్పు పట్టే స్టీలే. దాన్ని ప్రాసెస్ చేస్తారు, బాగా మరిగించి దాంట్లో తుప్పు లక్షణాలు ఉన్న ప్రతిదీ మొత్తం ఫిల్టర్ చేసి అప్పుడు బయటకు వచ్చిన ఆ పదార్థమే స్టెయిన్లెస్ స్టీల్. అంటే ఆల్రెడీ ఐరన్, ఖనిజ పదార్థమైన ఆ ఐరన్, దాన్ని మట్టిలో నుంచి ఖనిజ పదార్థం తీసి ఐరన్ ఓర్స్ ఉంటాయి. ఐరన్ ఓర్ అంటే ఖనిజ పదార్థాలు. దాన్ని కాల్చి ఒక స్టేజ్లో ఒక లెవెల్లో దాన్ని మరిగిస్తే ఐరన్ లాగా మారుతుంది. ఇంకా దాని కెమికల్స్తో ఇంకా ఒక లెవెల్లో మరిగిస్తే, అందుకే మీరు ఆ ఐరన్ అక్కడ షాప్కి వెళ్తే స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ వేరు, ఇంకోటి మామూలు ఐరన్ వేరు, జింక్ ఐరన్ వేరు. ఇవి తుప్పు పట్టవు. స్టెయిన్లెస్ స్టీల్ ఇక ఎన్నటికి తుప్పు పట్టదు. దాని మీద వర్షం పడినా స్టెయిన్లెస్, దాని పేరే స్టెయిన్లెస్ అంటే తుప్పు లేని స్టీల్, మరకలు అంటని స్టీల్. ఇప్పుడు దాన్ని రోజు వర్షంలో పెట్టినా ఏమవ్వదు. అది దేవుని మహిమ కలుగునాక నేను ఎంతగా శుభ్రం చేసుకుంటే ప్రతి పాపమును కడిగేసి పాపం లేని వాడిగా చేసేసాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ మట్టిలో ఉన్నావు కాబట్టి, నీకు పాపం అంటుకుంటా ఉంటుంది. కానీ అదేమవుతుంది, పాపం నీ మీదకి వస్తూ ఉంటుంది, కానీ నీకు అంటుకోదు. అది స్టెయిన్లెస్ స్టీల్ మీద వర్షం పడుతుంది, తుప్పు నిలవదు, పోతా ఉంటుంది. క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్గా నేను మార్చేశాడు. ప్రతి పాపము క్షమించేశాడు, ప్రతి దోషము కడిగేశాడు. ఇక నువ్వు పోతావు, సడన్గా అబద్ధం మారుతావు. ఎస్ అయినా అది ఎట్లా తుప్పు రాలినట్టు రాలిపోతుంది. నిన్ను జిడ్డుగా పట్టుకోదు, రాలిపోతుంది. అది ఎస్ అయినా కానీ అయ్యా క్షమించాను, రాలిపోతుంది. ఎందుకు మనకు అర్థమైంది? ఎబ్రీ 10:14. ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ, ఒక్క బలి అర్పణ, క్రీస్తు యొక్క ఒక్క అర్పణ నేనేం చేసిందంట?
సదాకాలంలో స్టెయిన్లెస్ స్టీల్గా మార్చేసింది. నీకు ఇంక అంటుకోదు. ఒకళ్ళు అంటుకున్నా ఇలా ఇలా దులపగానే ఊడిపోతుంది అది. కానీ అదే ఇనుముకి, ఐరన్ ఇనుముకి తుప్పు పట్టింది అనుకో, ఇక నువ్వు పెట్టి రుద్దుతా ఉండాలి అది పోయే వరకు. దానికి మళ్ళీ జింక్ ప్రైమర్ వేసి నువ్వు పెయింట్ వేయాలి. దీనికి అలా అవసరమే లేదు. అది కొత్త సృష్టి అంటే. అంత కొత్తగా మార్చేసా అంటే నీకు ఏదన్నా పొరపాటు చేసావు అనుకో, ఎస్ఐ అనగానే రాలిపోతుంది అది, నీకు అంటుకోదు అది. అందుకే ఒప్పుకోమంటారు. అంతగా క్షమించేశాడు, అంతగా కడిగేశాడు, అంతగా కొత్త మనిషిగా చేసేసాడు. క్రీస్తునందు నూతన సృష్టి. 4వ పాయింట్ ధ్యానిస్తున్నాం మనం అలా. అది ఎక్కడ అనుగ్రహించబడింది ఆ యొక్క సంపూర్ణమైన క్షమాపణ నీ పాపం కొరకు? సిలువలో. సిలువలో సంపూర్ణంగా అనుగ్రహించబడింది. అందుకే ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గడియలో పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ మార్గా మారిపోయింది. ఓకే, మరలా ఎందుకు పాస్టర్ గారు ఒప్పుకోమంటావు అంటే, అది నేను రక్షించడానికి కాదు. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లో ఆడ బయట మనం ఇప్పుడు ఆడ మెట్లు ఉన్నాయి, దానికి ఎక్కడానికి స్టెయిన్లెస్ స్టీల్ పెడతాను. దుమ్ము పడుతుంది కదా, గాలి దుమ్ము అంత వచ్చి దాని పేరుకుంటుంది. ఇలా జస్ట్ చిన్న పిల్లోడు ఇట్లా అనగానే దుమ్ము కిందికి వెళ్ళిపోతుంది కదా స్టెయిన్లెస్ స్టీల్ మీద. అదే అక్కడ మామూలు ఐరన్ ఉంటే దుమ్ము పోతుందా? అతుక్కొని ఉంటుంది అది. నేను మొత్తాన్ని కడిగేశాడు. అయితే అప్పుడప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అప్పుడప్పుడు కొంత నా పాత మనిషిని రా అండి అని పిలుచుకుంటున్నావు. ఆ పాత మనిషిది మరలా వేసే అనగానే అలా ఇట్లా చేయితో తీసేసినట్టు సులువుగా నీ మీద నుంచి అది తొలగిపోతుంది. అది నూతన సృష్టి అంటే. మరలా ఒప్పుకోండి అంటే తుడుచుకోండి. ఎందుకు బల్లకు ముందు తుడుచుకోండి, మళ్ళీ కడుక్కోండి. నువ్వు ఒప్పుకోవాలి. అసలు పాపాలు నువ్వు ఒప్పుకోలేకపోవడమే, ఆయన అడగాలి కదా. సిలువలో ఆయన మొత్తం తీసేశాడు. ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు కడుక్కో. స్టెయిన్లెస్ స్టీల్గా నేను మార్చేశాడు, నువ్వే తుడుచుకో. ఇక ఇంతకుముందు నువ్వు ఇంతకుముందు ఒక జిడ్డు ఐరన్వి, ఒక జిడ్డు ఇనుము పదార్థం నువ్వు ఎన్ని అంటుకుంటాయో. నేను కడగడానికి ఎంత కష్టపడాలో. కొన్ని కడాయిలు ఉంటాయి ఇంట్లో, ఇనుము కడాయిలు ఉంటాయి, అవి కడగాలండి. అదే స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు తెచ్చుకోండి. మీకు తెలుసా స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్ ఉంటుంది. మామూలుగా ఇంట్లో ఇనుము బేసిన్ ఉంటే అదంతా కూడా జిడ్డు అయిపోద్ది. దాన్ని కడగాలంటే రుద్దాలంటే రెక్కలైపోతాయి. మామూలుగా సిమెంట్తో ఏం చేస్తారు? సిమెంట్తో వాష్ బేసిన్ చేస్తారు. కానీ మంచిగా గ్రానైట్ వేసి చేస్తే ఎంత ఈజీగా కడిగేసుకోవచ్చు. నిన్ను దేవుడు గ్రానైట్ లాగా చేసేసాడు. అది ఏ గ్రానైట్? అదే మొత్తం పాలిష్డ్ గ్రానైట్, నూతన సృష్టి. స్టెయిన్లెస్ స్టీల్ నూతన సృష్టి. ఏం మనుషులేమో ఈ మాటలేంది వినకుండా ఏడ కృప లేకుండా తయారయ్యారు. హల్లెలూయా. నూతన సృష్టి అంటే ఎందుకు నువ్వు ఒప్పుకోవాలంటే, స్టెయిన్లెస్ స్టీలు దుమ్ము పట్టినప్పుడు అది మామూలు ఐరన్ లాగా కనబడుతూ ఉంటుంది. ఇదేంది పాస్టర్ గారు కొత్తలో స్టెయిన్లెస్ స్టీల్ వేసారు, ఇదేంటంటే అది కాదు కదా కానీ ఇట్లా తోడగానే ఇది అదే అంటే. మరలా నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడల్లా సిలువ దగ్గర నువ్వు పూర్తిగా క్షమించబడ్డావు. కానీ మరలా తప్పు చేసినప్పుడు పాపం ఒప్పుకున్నప్పుడల్లా నువ్వు దేవునితో ఏమొస్తావు? సహవాసంలోకి వచ్చేస్తావు. నువ్వు పరిశుద్ధంగా సదాకాలమునకు చేయబడ్డావు. కానీ నీ పాపం బట్టి ఏం కోల్పోతున్నావు అంటే స్థానం కోల్పోతలేదు, ఇవ్వబడిన కొత్త హృదయం పోతలేదు, ఇవ్వబడిన దైవ స్వభావం పోవట్లేదు, కానీ దేవునితో ఉన్న సహవాసమే పోతుంది. ఆయనతో లోపలే ఉన్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడలేకపోతున్నావు. ఒకే ఇంట్లో ఉన్నారు భార్య భర్తలు, కానీ మాట్లాడుకోవట్లేదు అన్నట్టుగా. నీలోనే ఉన్నాడు దేవుడు, ఆయనతో నీకు సహవాసం పోయింది, బంధం పోలేదు. నువ్వు పాపం ఒప్పుకోగానే మరలా నీతో ఆయనకున్న అనుబంధం ఉంది, సహవాసంకి వచ్చేస్తావు. భార్య భర్తలకు బంధం ఉంది, సహవాసం లేదు. అట్లనే నీకు ఆయనకు తండ్రి కుమారుల బంధం ఉంటుంది. మరలా పాపం చేసినప్పుడు బంధం పోదు, కానీ సహవాసం పోతుంది. అనూక్ గారు, ఈ మాటల కంటే ఇంకేవి ఆలోచించిన వేస్టే. నా వైపు చూస్తే వాక్యం అనండి. పొద్దున్న నాకు భయంకరమైన కళ వచ్చింది. ఆ కళలో నన్ను బాగా కొడుతున్నారు, రోడ్డు మీద వేసి కొడుతున్నారు.
వాక్యం చెప్తున్నాను సువార్త చేస్తున్నందుకు. అయితే కొంచెం ఏంది ఇట్లా వచ్చింది, కొంచెం మనసులో బాధలాగా అనిపించింది, భయంలాగా అనిపించింది. అంతే విపరీతంగా కొడుతున్నారు అవమానపరుస్తూ. వెంటనే తర్వాత లేచి, అది 5 అనుకుంటా, 5 గంటలకు ఇంకా లేచి వాక్యం ధ్యానిస్తా ఉన్నాను. అది ఇటో పోయిందో, ఆ భయం లేదు, ఆ చింత లేదు, ఏదో కిడికెళ్ళని వదిలేశాను. అందుకే ఈ ఆలోచనలు ఉంటే అన్ని పోతాయి. ఇటే పోయినండి. హల్లెలూయా. ఏడో దీర్ఘంగా చేస్తున్నారు. వాక్యం మీరు ధ్యానిస్తే తెలుసా, మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారు. మీరు అనుకుంటారు నా బాధలనే వాటి గురించి ఆలోచించడమే నిజం, అప్పుడప్పుడు వాక్యాన్ని వినిచి ఏదో ప్రశాంతత. నో నో నో, అది అబద్ధం, ఇది నిజం. ఎప్పుడు ఇది ఆలోచిస్తూ ఉండాలి, ఎప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉండాలి. అది ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి ఘనమైనవో వాటి యందు మీరు ధ్యానము ఉంచుకొనుడి. ఓకే, అది ఫిలిప్పి 4:8-9 వచనాలు. తర్వాత అది వద్దులే ఇప్పుడు. ఓకే, సహవాసం ఏమవుతుంది? సహవాసము పునరుద్ధీకరించబడుతుంది. కొత్త సృష్టికి పాపము అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు ఈయన, ఎందుకంటే పాత లోకంలో ఉన్నాడు కాబట్టి, పాత శరీరంలో ఉండు కాబట్టి, మరల తప్పు చేస్తాడు, దేవుడు తీసేయడు. అతనికి ఇచ్చిన దైవ స్వభావం పోదు, అతనికి ఉన్న స్థానం పోదు, కానీ అతనికున్న బంధం పోదు, దేవునితో ఉన్న అనుబంధం పోదు, దేవుని కుమారుడు అనే పేరు పోదు. అబ్బా తండ్రి అని ఇప్పటికీ తండ్రే, ఇప్పటికీ ఆయన నువ్వు కుమారుడివే, కానీ ఆయనని పిలిచే సహవాసము నీకు రాదు. ఆ పాపం నేను అలా చేస్తుంది. కానీ పాపం ఒప్పుకోగానే మరలా ఏమొచ్చేస్తుంది? అన్యోన్యమైన సహవాసం. మరలా అరే ఇది కదా, మన ఇంట్లో అన్ని ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ లాంటి, గ్రానైట్ లాంటి పెట్టి మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో, కడుగుతున్న కొద్దీ మెరిసిపోతూ ఉంటుంది ఇల్లు. అవునా కదా? కడుగుతున్న కొత్త రంగు వేసా, లేదు కొత్తది కాదు అది. అందుకే టైల్స్ వేసుకుంటారు కదా ఊర్లో, దేనికి? గోడకు. ఎప్పుడు కొత్తగా ఉండాలని. అవును, ఎప్పుడు కొత్తగా ఉంటావు, కడుక్కున్నా కొలది రోజు కడుక్కో, రోజు ఒప్పుకొని పాపాలు, ఎప్పుడు ఫ్రెష్గా ప్రభు యొక్క రిలేషన్షిప్లో ఉంటావు, అందుకే ఒప్పుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎంతో ధైర్యంగా చెప్పొచ్చు, ప్రతి పాపము క్రీస్తునందు కప్పబడింది. రోమా 8:1 చదవండి. రోమా 8. కాబట్టి ఇప్పుడు ఎందుకు ప్రతి పాపము ఒక్కసారిగానే తొలగించబడింది, కొత్త సృష్టిగా మార్చబడింది. సో ఈ విశ్వాసం ఏ న్యాయపరమైన అధికారము ఉండదు. అంటే ఇంకా ఏది మన మీద తీర్పుగా నిలబడదు, ఎందుకంటే మనం పొందాల్సిన తీర్పు ప్రభు పొందేశాడు. ఇక ఏ అపరాధం మన మీద మోపబడదు, ఎందుకంటే ఆయన మన అపరాధములన్నీ ఆయన మీదకి తీసుకున్నాడు. పూర్తిగా ఇంకా ఏ శిక్షా విధి లేదు. పూర్తి పాపాలన్నీ కడిగేసినప్పుడు, ఒక్కసారి అర్పణతో సంపూర్ణంగా తొలగించినప్పుడు, దాన్ని బట్టి నూతన సృష్టిగా చేయబడినప్పుడు ఇక శిక్షా విధి లేదు. హల్లెలూయా. నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు పొందుకున్న రక్షణ ఏమైనా దాని యందు మరలా ధ్యానం కలిగినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నీకు పెద్దగా అనిపించదు. అది అందుకే ఎప్పుడు వాక్యం దగ్గర రావాలి. సో ఇప్పుడు మనం ఎప్పుడు ఏం ఒప్పుకోవాలంటే, నేను క్షమించబడ్డాను. నేను దేవుని చేత క్షమించబడ్డాను కాబట్టి నేను ఇతరులను ఏం చేస్తాను? క్షమిస్తాను. నేను ఎప్పటికీ ఇంకా నాకు శాశ్వత కాలానికి క్షమించబడ్డాను. నాకు ఎప్పుడు క్షమాపణ అందుబాటులో ఉంది. నాకు ఎప్పుడు మీరు పాపం చేసినప్పుడు ఏం చేయమంటున్నాడు? నేను చేయలేదు అనొద్దు, ఒప్పుకోండి అంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక కడిగేస్తాను అంటున్నాడు. చేయలేదు అనొద్దు అని అన్నాడు. 1 యోహాను 1:8 చదవండి అన్నమాట.
మనం ఆల్రెడీ ఒక్కసారిగా శాశ్వత కాలానికి పరిశుద్ధపరచబడినప్పుడు మరలా ఎందుకు ఒప్పుకోవాలి కదా? మనము శాశ్వత కాలానికి పరిశుద్ధపరచబడినప్పుడు మరలా ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలి తెలుసా? కాదు, మనం ఆల్రెడీ క్షమించబడ్డాం కాబట్టి ఒప్పుకోవాలి. ఎందుకు? ఈ గోడను పద్దాక గడు ఎన్నిసార్లు గడినా అది అట్లనే ఉంటుంది. కానీ ఎందుకు రోజు గడుక్కుంటావమ్మా అంటే అది గ్రానైట్ కాబట్టి. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు రోజు గడుక్కుంటామంటే అది గ్రానైట్ కాబట్టి. గ్రానైట్ కానీ కొన్ని బాత్రూమ్లు ఉంటాయి. మా బాత్రూమ్కి వచ్చి ఒకసారి చూడండి. గొప్ప బాత్రూమ్, కింద పాకురు గోడకు పాకురు, ఎంత గడిగినా పోదు, ఎందుకంటే సిమెంటు. అర్థమైందా? కానీ నేను ఒక్కసారిగా పూర్తిగా గ్రానైట్ లాగా చేసేసాడు. ఇప్పుడు బాత్రూమ్ అంతా గ్రానైట్, దాంట్లో వర్టిఫైడ్ టైల్స్. ఇప్పుడు అది మెరిసిపోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే నువ్వు పూర్తిగా కడగబడ్డావు కనుక అందుకే ఒప్పుకుంటావు అనమాట. ఎందుకు తెలుసా? మెరిసిపోవడానికి. ఈ పాయింట్ అర్థం కావాలి. ఒక్కసారిగా శాశ్వత కాలానికి పరిశుద్ధులుగా చేయబడినప్పుడు మళ్ళీ ఎందుకు ఒప్పుకోవాలంటే నువ్వు మెరవడానికి. నువ్వు మాత్రమే మెరుస్తావు ఒప్పుకుంటే. నేను ఎంత గడిగినా ఆ బాత్రూమ్ని ఆ పాకురు పోదు. కానీ ఇక్కడ ఒక్క నీళ్ళు ఇలా కొడితే శుభ్రంగా కనబడుతుంది. ఇప్పుడే కొత్తగా బాత్రూంలా కనబడుతుంది. అది ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ క్షమించబడ్డావు కనుక తప్పు చేసినప్పుడల్లా ఒప్పుకో. నువ్వు క్షమించబడుటకు నువ్వు ఒప్పుకుంటలేవు, కానీ క్షమించబడ్డావు కనుక ఒప్పుకుంటున్నావు. నువ్వు శాశ్వత కాలానికి క్షమించబడ్డావు కనుక ఒప్పుకుంటావు. అంటే శాశ్వత కాలాన్ని నువ్వు గ్రానైట్ అయిపోయావు. దుమ్ము వచ్చినప్పుడు అలా ఒప్పుకోవడంగానే మరలా గ్రానైట్ బయటికి కనబడుతుంది. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు తప్పు చేస్తావు, పాపం కనబడుతుంది, నువ్వు ఒప్పుకోగానే మళ్ళీ దేవుని కుమారుడు కనబడతావు. నువ్వు గ్రానైట్ అయిపోయావు, అది కొంచెం మరక కనబడింది, నీళ్ళు కొట్టంగానే పోతుంది. నువ్వు కడుక్కోవడం వల్ల నువ్వు ఎందుకు కడుక్కుంటున్నావు అంటే నువ్వు గ్రానైట్ అయినావు కాబట్టి కడుక్కుంటున్నావు. హల్లెలూయా. కింద టచ్ చేస్తారు కదా, రోజు ఏం చేస్తే సరిపోతుంది? మాప్ పెడితే సరిపోతుంది. మామూలు మాప్ పెడతావా? కాదు, చీపురేసి యాసిడేసి రుద్దుడు అయినా పోదు. అది ఆ మరక అలా ఉంటుంది. కానీ ఇది మాప్ పెడితే ఇట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు మాప్ పెట్టుకుంటున్నావు? ఎందుకంటే పాపం ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఆల్రెడీ క్షమించబడ్డావు కనుక ఆయనలాగా కనబడ్డానికి నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి సిగ్గుపడతారండి, మళ్ళీ ఒప్పిస్తాడండి. అరే నువ్వు రోజు కడుక్కొని షైన్ అవ్వాలి. ఆల్రెడీ షైనింగ్ ఉంది, షైనింగ్ కనబడట్లేదు, కడుక్కో షైన్ అయిపో. ఎంత మంచి మాట కదా. నూతన సృష్టిగా మార్చబడ్డావు, అందుకే ఒప్పుకుంటున్నావు. నూతన సృష్టి అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? నూతన సృష్టి అంటే ఏం చెప్పాను? నీ కొత్త గుర్తింపు. రెండో పాయింట్ ఏం చెప్పాను? పాపములు సంపూర్ణంగా క్షమించబడ్డాయి. మూడోది కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతుంది. విమోచన, పాపక్షమాపణ. మనం ఎవరమంటే అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి. కొత్త సృష్టి అంటే మూడో పాయింట్, అంధకార సంబంధమైన పరిస్థితి నుండి విడుదల పొందడం. అంధత్వము నుంచి, అంధకారంలో నుంచి విడుదల పొందడం, అది కొత్త సృష్టి. ఎప్పుడైతే రక్షణ పొందినప్పుడు వెంటనే జరిగేది ఏంటంటే నువ్వు అంధకార ఆధిపత్యము నుండి దేవుని రాజనివాసిగా దేవుని రాజనివాసులుగా చేశాను. కుమారుని యొక్క రాజు. ఆ కుమారుని మనకి ఏమొచ్చింది? విమోచన, రక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. ఎలా? అంధకారంలో నుండి వెలుగులోనికి వచ్చావు. అంధకారంలోని అధికారి ఎవరు? అంధకారంలో మానవ జాతి యొక్క అధికారి ఎవరు? అపవాది. అంటే నువ్వు రక్షణ పొందినప్పుడు అంధకారం నుంచి దేంట్లోకి వచ్చావు?
వెలుగులోకి వచ్చావు, దేవుని రాజ్య సంబంధికి వచ్చావు, దేవుని రాజ్య సంబంధికి వచ్చావు. అంధకారంలో నీ రాజు ఎవరు? అపవాది. కొత్త సృష్టిగా చేయబడ్డామంటే నీ మీదున్న అధికారం మారిపోవడం. నువ్వు ఎవడి చేత పరిపాలించబడ్డావు తెలుసా? అపవాది చేత. ఇప్పుడు కొత్త సృష్టిగా అంటే అంధకారం నుంచి నువ్వు దేవుని రాజ్య సంబంధి అంటే నీ మీదున్న అధికారము, నీ మీదున్న ఆధిపత్యము మారిపోయింది. అందుకే అంధకార ఆధిపత్యము విరగొట్టబడ్డం ఎందుకు ప్రార్థన చేస్తాం? యు ఆర్ నాట్ బిలాంగింగ్ టు ద అథారిటీ ఆఫ్ సాటన్, బట్ యు ఆర్ బిలాంగ్ టు ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అధికారం యొక్క కిందికి నువ్వు వచ్చేసావు. అది కొత్త సృష్టి అంటే. క్రీస్తునందు నీవు నూతన సృష్టి అంటే క్రీస్తు యొక్క అధికారంలోకి వచ్చేసావు. అక్కడ ఏముంది చూడండి, అక్కడ వెంటనే ఉంటుంది, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేశాను. ఒక రాజ్యం యొక్క నివాసులు ఆ రాజు యొక్క రాజ్యము ఆధిపత్యంలో బ్రతుకుతారు. ఒక రాజు కింద ఉన్న నివాసులు, ఆ ప్రజలు ఆ రాజు యొక్క ఆధిపత్యం కింద ఉన్నారు. అప్పుడు క్రీస్తు యొక్క ఆధిపత్యంకి రావడం, అది రక్షణ, అది నూతన సృష్టి. ఏం మార్పు ఉంది? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చేసాం. 2 Peter 2:9, 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి సింపుల్గా పిలిచి రండి కుమారులారా అనేసాడు. ఎంత సింపుల్. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? వెలుగులోకి వచ్చారు. ఏం ట్రాన్స్ఫర్ అయింది? కింగ్డమ్ ట్రాన్స్ఫర్ అయింది. చీకటి రాజ్యంలో నుండి వెలుగు రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ అయిపోయావు. కొత్త సృష్టి అంటే. పాత సృష్టి చీకటి రాజ్య సంబంధి, కొత్త సృష్టి దేవుని రాజ్య సంబంధి. వెలుగులోకి వస్తే దేవుని రాజ్య సంబంధి. తర్వాత చీకట్లో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటంటే, చీకట్లో ఉన్నప్పుడు నీవు స్వతంత్రుడవు కాదు, నువ్వు బానిసవు. దేవుని సాతాను రాజ్యంలో ప్రతి మనుషులు ఎవరు? పాపము చేయకూడదు, పాపమునకు బానిస, పాపమునకు జనకుడైన అపవాది యొక్క బానిస, దాసుడు. దాసుడు అంటే బంధించబడ్డాడు. కానీ ఇప్పుడు క్రీస్తునందును ఎవరు? విమోచన రాశాడు కదా, విమోచింపబడిన వారు అని అన్నాడు. విమోచన అంటే విడుదల, స్వాతంత్రము కదా. కొలస్సీలో చదివాం కదా, అది చదవండి ఆ మాట. విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. విమోచన, విడుదల, రెడీమ్డ్. ఇప్పుడు గలతీ 4వ వచనం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 5వ అధ్యాయం ఏమొచ్చింది చూడండి అక్కడ. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. 31 చదవండి. సహోదరులారా, మనము స్వాతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఆగర్ని దాసితో పోల్చాడు, వాగ్దాన పుత్రుణ్ణి స్వతంత్రునిగా, అంటే షారా కుమారుని స్వతంత్రునిగా వచ్చాడు. వాడిని దాసి అన్నాడు, దాసి కుమారుడు దాసి. షారా వాగ్దాన కుమారుడు స్వతంత్రుడే. మనము స్వతంత్రులు విశ్వాసం బట్టి పుట్టాడు. విశ్వాసం బట్టి పుట్టాడు కదా. ఎవరు? ఇస్సాకు. కానీ బలవంతంగా పుట్టాడు. పిల్లలు కావాలని బలవంతంగా ప్రయత్నిస్తే పుట్టాడు. ఎవరు? ఇస్మాయిల్. అది విశ్వాసంతో ఎదురు చూసి ప్రభు వాగ్దానము ద్వారా పుట్టిన కుమారుడు కాదు. నేను నీ భార్య ఇస్తానన్నాడు. సో ఇప్పుడు విశ్వాసంతో దేవుని బిడ్డలం అయ్యాము. విశ్వాసం ద్వారా ఏమొచ్చింది? మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రమును పొందిన కుమారులు. అది అక్కడ అంత అదే వివరణ ఉంటుంది. మీరు నేను దాన్ని కుదించి ఒక పాయింట్ చెప్పేస్తున్నాను. కావాలంటే 26. అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. కనిన గొడ్డాలు సంతోషించుము, ప్రసవేదన పడిన దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలగాన నేను చదివేది గలతీ 4:27లో. బిగ్గరగా కేకలు మేలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు.
అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనం ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఎంత క్లియర్గా చెప్పేశాడు. ఇస్సాకు వలె అంట, వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాని ఎలాగ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. అది కామన్ అనుకో. మనం పైనుండి పుట్టామా? ఒకడు తిరిగి ఆత్మతో జన్మిస్తే కానీ అని ఉంది కదా. అంటే మనం పైనుండి పుట్టాము, మనం విశ్వసించగా పైననే దేవుని ఆత్మ మనని కన్నాడు. సో విశ్వాసం ద్వారా పైనుండి మనని ఆత్మ సంబంధంగా కన్నాడు. మనం స్వతంత్రులం. మనము చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం కనుక మనం స్వతంత్రులం. ఇది అంటే అక్కడ ఈ ఆధిపత్యంలో అపవాద ఆధిపత్యం, కానీ వెలుగు జీవితంలో నూతన సృష్టిలో ఎవరి ఆధిపత్యం? ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆధిపత్యం. ఈ చీకటిలో మన పొజిషన్ ఏంటంటే బంధించబడిన వారము, అంధకార సంబంధమైన ఆధిపత్యము, బంధకము. కానీ ఎప్పుడైతే వెలుగులు వచ్చామో మనము క్రీస్తులో విమోచించబడి స్వతంత్రులం. మనం స్వతంత్రులం. ఆదాము స్వతంత్రుడా, బంధించబడిన వాడా? దేవదూతలందరూ స్వతంత్రులు గారు. అదే చేయాలి. ఒక్కడి దాటంటే ఇంకా పోరా అని అంటాడు. నిత్యత్వం నుంచి పడేస్తాడు, మరణమునికి అప్పగిస్తాడు, నరకంలో వేసేస్తాడు. అది వాళ్ళు. కానీ మనల్ని సృష్టించిన విధానం వేరు. మనం స్వతంత్రులుగా సృష్టించబడ్డాం. స్వేచ్ఛనిచ్చి సృష్టించాడు. ఆదాముకి స్వేచ్ఛనిచ్చాడు. సో కుమారత్వంలో స్వాతంత్రం ఉంటుంది, బానిసత్వంలో ఏముండదు, స్వాతంత్రం ఉండదు, బంధకం ఉంటుంది. సో చీకటిలో బంధకం ఉంది, బానిసత్వం ఉంది. కానీ ఇప్పుడు మనకున్న న్యాయమైన హక్కు, నేను దేవుని కుమారుని అంటే దేవుని దగ్గర స్వాతంత్రంగా ఏసయ్యా నువ్వు చేస్తావా లేదా అన్నట్లుగా అడిగేంత స్వాతంత్రం వచ్చేసింది. తండ్రి అన్నట్టుగా, మీరు నా నామంలో ఏది అడిగినను నేను మీకు ఏమి చేస్తాను? ఆలకింతును. ఎందుకు? తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు మీరు నా నామములు ఏది అడిగినను. ఎందుకంటే మీరు నా తండ్రి బిడ్డలైపోయారు కుమారుని ద్వారా. కాబట్టి తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు మీరు నా నామములు ఏది అడిగినను, అబ్బా తండ్రి అని ఏది అడిగినను అది నేను మీకు అనుగ్రహిస్తాను. స్వాతంత్రం వచ్చేసింది. నూతన సృష్టి అంటే స్వాతంత్రం పొందిన జీవితం. క్రీస్తు స్వాతంత్రం పొందిన జీవితం. ఇది కేవలం ఏదో ఉద్రేకంలో కాదు, ఇది ఆధ్యాత్మికంగా ఒక హక్కు, ఆత్మలో ఒక హక్కు. నువ్వు ఇమోషనల్గా నా యేసయ్యా అని అవసరం లేదు. ఆత్మలో నీకు ఒక హక్కు, న్యాయపరమైన పరలోక న్యాయపరమైన హక్కు. క్రీస్తునందు నీవు ఏమో పొందావు? స్వాతంత్రం, ఆయన కుమారత్వం, ఆయన ఆధిపత్యం కిందికి వచ్చేసావు. ఇక విశ్వాసి ఆల్రెడీ ఎక్కడున్నాడు? కుమారుని బిడ్డ అయి ఉన్నాడు, తండ్రి బిడ్డ అయి ఉన్నాడు, న్యాయపరంగా స్వాతంత్రం పొందినాడు. కాబట్టి స్వాతంత్రం దేని నుంచి పొందాడు? ఒక బంధకం నుంచి విమోచించబడి జయం పొంది జయమును అనుభవిస్తున్న ఒక స్వాతంత్రుడు. సో అందుకే విశ్వాసి ఎప్పుడు జయం కొరకు పోరాడని అవసరం లేదు, జయము నుండి పోరాడాలి. అంటే ఆల్రెడీ జయం ఇచ్చేశాడు, ఆల్రెడీ జయించిన వాడివి నువ్వు. అలా నువ్వు నీ జీవితాన్ని నువ్వు జీవించాలి. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు, నువ్వు జయం పొందిన వ్యక్తివి. చూడండి, అపవాది రాజ్యం ఓడిపోయిందా, దేవుని రాజ్యం ఓడిపోయిందా? మరి ఏ రాజ్యంలో ఉన్నావు? జయము పొందిన రాజ్యంలో ఉన్నావు. ఈ రాజ్యం ఆల్రెడీ ఏమైపోయింది? జయం పొందింది. అపవాదికి ఇంకేముంది? వాడికి కాలము కొంతముగా ఉన్నదని వాడు ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుతున్నాడు అంటే వాడి టైం అయిపోయిందని వాడికి తెలిసిపోయింది. ఆల్రెడీ జయములో ఉన్నావు. నువ్వు దేని గురించి ఇంకా పోరాడుతున్నావు? నువ్వు ఆల్రెడీ విన్నర్, ఆల్రెడీ విక్టోరియస్. నూతన సృష్టి అంటే విక్టోరియస్ పర్సన్. నూతన సృష్టి అంటే జయించిన వాడు. కళలో ఓడిపోతున్నట్టు కళలు వస్తున్నాయా, అపవాదితో తరుముతున్నా, నువ్వు ఒక్కసారి నీ ఐడెంటిటీని గుర్తుపెట్టుకుని రే నేను ఎవరు తెలుసానంటే కళ రివర్స్ అయిపోతుంది. నీకున్న అంటే వాడు ఏం చేశాడంటే నీ తలంపుల్లో నువ్వు అది మరిచిపోయేటట్టు చేసి నిన్ను ఓడిపోయిన వాడిగా నేను చిత్రీకరించాడు నీకుగా.
ఎప్పుడైతే నీకు సత్యం వస్తుందో సత్యమందు నీవు స్వతంత్రించబడ్డావు. చూడండి గలతీ 4:5, ఈ స్వాతంత్రము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగాను నిలిచి మరలా దాసమును కాడి కింద చిక్కు కొనకుడి చెప్పేశాడు. చిక్కు కొనకుడి. మనం అందరం కూడా క్రీస్తునందు ఏమైపోయాము, మరలా నేను దీన్ని వదలేకపోతున్నాను. నువ్వేంటో నీ స్టాటస్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకో. నువ్వేదో ఎట్లా అంటే ఒక రాజు కుమారుడిగా ఈ లోకంలో జీవించాలి. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను ఆళ్ళలో బాగలేను, ఇంట్లో బాగా అనుకోదు. అట్లా నాకు రోగం వచ్చేసింది, నాకు ఎప్పుడు పోతుంది రోగం. ఆల్రెడీ నీకు పోయింది, కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ అవ్వ అంతే. ఆల్రెడీ నీకు పోయింది, కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ అవ్వ. మీకు కనబడుతుందా, నాకు స్కిన్ ఇక్కడ కూడా వచ్చేసింది. కానీ ఈ వాక్యాలే ఇది ఏదో అనుభవం కోసమే అంతే అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో అది నూతన సృష్టి అంటే ఏం మారింది? చీకటి నుంచి విడుదల, పరలోకపు ఆధిపత్యంకి వచ్చేసావు. కింగ్డమ్, రాజ్యం మారిపోయింది. నీకు విడుదల కుమారుడివి నువ్వు. నువ్వు ఆల్రెడీ జయం పొందిన వ్యక్తివి నువ్వు. న్యాయపరమైన ఆధ్యాత్మిక హక్కుదారుడవు, నూతన సృష్టివి. ఓకే, 4వ పని చెప్పి ముగిస్తాను. 1 కొరింథీ 6:19. నీ దేహము దేవుని వలన మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. అది 4వ పాయింట్. కొత్త సృష్టి అంటే ఎవరి సొత్తు? అంతవరకు ఎవడు వాడుకున్నాడు మనల్ని? అపవాది వాడుకుంటూ వచ్చాడు. మనం ఎవరి సొత్తు? ఎందుకు దేవుని సొత్తు అయిపోయినామంటే విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి. ఆయన సొత్తు ఎట్లా అంటే నేను విలువ పెట్టి కొనుక్కున్నాడు. నూతన సృష్టి దేవుని సొత్తు. ఎలా? విలువ పెట్టి కొన్నాడు. ఏం విలువ? మీలో ఎవరైనా రక్తం అమ్ముకుంటారా? అమ్ముకోవచ్చేమో, కానీ రక్తం పూర్తిగా ఇచ్చేస్తారా ఒక్క బొట్టు లేకుండా ఒక మనిషిని కాపాడడానికి? అయ్యా ఆయన ఆపరేషన్ ఉన్నాడు, ఆపరేషన్ చేయాలి, ఒక 2 బాటిల్ రక్తం అంటే సరే తీసుకో అంటాడు. కానీ మొత్తం నీ రక్తం అంతా కావాలి బాటిల్ అంటే ఇస్తావా? కానీ ఇచ్చేసాడు. ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. మొత్తం ఆఖరి రక్తం బట్టి కారేంత వరకు అలాగే చెరక కూడా దాకుండా, ఆ చెరక తాగితే మొత్తం వస్తుంది, చచ్చిపోతాడు, అనుభవించాడు బాధ అని. అంత అయిపోయాక సమాప్తమాయనని చెప్పకముందు అన్ని పూర్తయి దాహం అవుతుందని ఆయన చెరక పుచ్చుకొని సమాప్తమాయన అన్నాడు. సో వాట్ వండర్ఫుల్ గాడ్. సో ఆయన సొత్తు మనం. ఇక్కడ బలమైన 3 సత్యాలు. 1, విమోచించబడ్డాం. ఎట్లా? ఆయన కొనుక్కున్నాడు కాబట్టి, రక్తంతో కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కొని స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన సొత్తు మనం. డబ్బులు ఇచ్చి విమోచించుకున్నాడు అంటే రక్తం ఇచ్చి విమోచించుకున్నాడు. సంతలో ఉన్నాం మనము. సంతలో పాపం అనే బంధకంలో ఉంటే ఆ సంతకొచ్చి దానికి రక్తం ఇచ్చి ఆ సంతలో నిన్ను కొనుక్కున్నాడు. సంతలో ఉంటాయిగా చాలా జంతువులు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలిగా. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ సంతలో ఉన్న జంతువు ఎవరిదైపోతుంది? నీదైపోతుంది. ఆ కొనుక్కున్నది ఇప్పుడు ఎవరు? నువ్వు. నూతన సృష్టి అంటే చెప్పుకో, నేను నా ఓడిని కాదు, నేను ఏసేవాడిని. నీ ఓడివి కాదు, నీ జీతం జీవిస్తా అంటే ఏంటి? అది పాయింట్. నీ బాధల గురించి చింతిస్తావు అంటే ఏంటి? అది నీ పాయింట్. దేవుని బాధల గురించి ఆలోచించాలి. యోసేపు విమోచించబడిన తర్వాత పోతిఫర్ ఇంట్లో యోసేపు తన బతుకు బతికాడా? పోతిఫర్ బతుకు బతికాడా? పోతిఫర్ బతుకు బతికాడు. అంటే పోతిఫర్ ఏం చెప్తే అది చేశాడు, కానీ దేవునికి భయపడుతూ పాపంలో ఉండకుండా చేశాడు. పోతిఫర్ ఒక దాసుడు, బానిస. ఇప్పుడు మనం ఎవరి దాసులు అంటాడు? నేను క్రీస్తు దాసుని. ఎవరి దాసు? క్రీస్తు దాసు. ఓకే, 2వ సత్యం, క్రీస్తుకు చెందిన వారము లేకపోతే ఆయన వారం అనడానికి ఆయన ఆస్తి మనం. ఆయన విమోచించుకున్నాడు, కొనుక్కున్నాడు, మనం ఆయన ఆస్తి. అట్లాగా చూస్తున్నాడు. నువ్వు ఆయనకు చెందిన వ్యక్తివి. నిన్ను మనము ఆయన వారము విలువ పెట్టి మనం కొనుక్కున్నాడంటే ఆయన ఆస్తిగా దాన్ని చూసుకుంటున్నాడు. అందుకే ఉపమానాలు చెప్తాడు. ఒకడు తన ఆస్తి అంతా అమ్మేసి ఆ పొలంలో ఉన్న ఆ యొక్క ముత్యమును కొనడానికి ఆ పొలమునే కొనుక్కున్నాడు. ఆస్తి అంతా అమ్మేసి ఆ పొలమును కొనుక్కున్నాడు. ఎందుకు? దేవుని రాజ్యము, ఆ పొలము దేవుని రాజ్యంతో పోలినది. అక్కడ ఒక ధననిధి ఉంది.
నిన్ను నిధిగా చూసి తనదంతా అమ్ముకొని నిన్ను కొనుక్కొని నిన్ను ఆస్తిగా చూస్తున్నాడు. ఇంత సృష్టిలో దేవుని ఆస్తిగా తెలుసా? నువ్వు నేనే. అది కొత్త సృష్టి అంటే. ఎందుకంటే ఒకప్పుడు కొత్త ఆకాశము, ఈ పాత ఆకాశము, పాత భూమి పోతుంది. కానీ ఈ పాత ఆకాశం, ఈ పాత భూమిలో దేవునికి సంబంధించి ఎవరు తెలుసా? తను కొనుక్కున్న తన విశ్వాసే. అందుకే కొత్త సృష్టి. పాతది కొత్త ఇంట్లో ఉంటే పాతదాన్ని ఏం చేస్తావు? నువ్వు ఉల్లిపాయలు కమ్మేసుకుంటావు. అలానే ఇంత సృష్టిలో కొత్తది నువ్వు ఒక్కడివే, మిగతాదంతా ఒక రోజు కథమే. ఆయన ఆస్తి ఈ భూమి మీద ఉంది, ఈ సృష్టిలో ఉంది, నువ్వు నేనే కొనుక్కున్నాడు. మూడోది, అందుకే కొత్త ఇంట్లో ఆయన నివసిస్తున్నాడు, నీలో నాలో. అందుకే ఆ మాట ఉంటుంది, చదువు 6:19 మళ్ళీ చదువుకో. అక్కడ 17 చదువు, 19 త్వరగా. మీ దేహము దేవుని కారు కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మీలో ఏం చేస్తున్నాడు? నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను నా ఊడిని అని చెప్పుకోగలవా? నూతన సృష్టి అంటే ఆయనకు సంబంధించి, ఆయన నివసించడానికే నువ్వు నూతన సృష్టి. దీనివల్ల ఏం జరుగుతుందంటే నీకు పరిశుద్ధత వస్తుంది. దీనివల్ల నీ పరిశుద్ధ జీవితము మీద ప్రభావం చూపిస్తుంది, నీ నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుంది, నీ గుర్తింపు మీద ప్రభావం చూపిస్తుంది, నీ ఆరాధన మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఆయనకు చెందిన వ్యక్తి అయితే నువ్వు ఆయన కొరకు పరిశుద్ధంగా ఉంటావు, ఎందుకంటే ఆయన నీలో ఉంటున్నాడు కాబట్టి. నువ్వు ఆయనకు చెందిన వ్యక్తి కనుక ఇక నీ నిర్ణయాలు ఏముండవు, అంత ఆయన నిర్ణయాలే. నువ్వు స్వతంత్రుడుగా మారావు. కానీ 4వ పాయింట్లో ఆయన చెందిన వ్యక్తి కనుక నిన్ను స్వతంత్రుడిగా చేసిన నువ్వు ఆయన చెందిన వ్యక్తి కనుక నీ ఇష్టం ప్రభు అన్నట్టుగా ఆయనతో నడిపించబడ్డానికి నీ నిర్ణయాలు కాక ఆయన నిర్ణయాలకు అప్పగించుకుంటావు. నువ్వు స్వతంత్రుడు కనుక ఇంకా నీ పాత ఐడెంటిటీ లేదు, పాత గుర్తింపు లేదు, నీ గుర్తింపు మీద ప్రభావం. ఇంకా నువ్వు స్వతంత్రుడు, నువ్వు విమోచించబడ్డావు కనుక నువ్వు నిజంగా సరైన ఆరాధనలకు వస్తావు. సరైన ఆరాధన ఈ సత్యం ద్వారా ఉంటుంది. కొత్త జీవితము అంటే నన్ను క్రీస్తు నా యజమానుడు, నా జీవితానికి ఆయన యజమానుడు, నా శరీరానికి ఆయన యజమానుడు, నా సమయానికి ఆయన యజమానుడు. ఎట్లా పడితే నా ఇష్టం ఉన్నట్టు నేను సమయం వాడడానికి లేదు. నా సమయానికి ఆయన యజమానుడు, నా జీవితంలో ప్రతి ఉద్దేశానికి ఆయన యజమానుడు. నేను ఏదైనా ఒక ఉద్దేశంతో చేస్తే నా ఉద్దేశం కాదు, ఆయన ఉద్దేశం. ఆయన ఈ ఉద్దేశాలకు యజమానుడు. ఆయనకు చెందిన వారం. ఓకే, 4 విషయాలు చేసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు నూతన సృష్టి. మొదటిది ఏంటి? మనకు గుర్తింపు మార్చేశాడు. కొత్త హృదయం, కొత్త స్వభావం, కొత్త స్థానం, కొత్త. అలాగే రెండోది, మన సమస్త పాపములను కడిగేశాడు, స్టెయిన్లెస్ స్టీల్గా శాశ్వత కాలానికి మార్చేశాడు. మూడోది, చీకటి నుండి విమోచించాడు. అంటే మన ఆధిపత్యము ఒకప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు రాజ్యం ప్రభు యొక్క ఆధిపత్యంలో ఉన్నాం. ఒకప్పుడు బానిసత్వం, ఇప్పుడు స్వతంత్రులం. ఇప్పుడు న్యాయపరమైన హక్కు తండ్రి దగ్గర మనకుంది. మనము విజయంలో ఉన్నాం. అది ఓడిపోయిన రాజ్యంలో నుంచి గెలిచిన చీకటి రాజ్యం నుంచి దేవుని రాజ్యంలోకి వచ్చాం. ఇది గెలిచిన రాజ్యంలో ఉన్నాం. 4వది, ఆయన సొత్తు, ఆయన విమోచించాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన సొత్తు, ఆయన నివసించదగిన సొత్తు మనం. సో ఇది మన పరిశుద్ధ జీవితాన్ని, మన నిర్ణయాలని, మన గుర్తింపును, మన ఆరాధనని ప్రభావితం చేస్తుంది. కొత్త సృష్టి అంటే నా జీవితము క్రీస్తుది, నా శరీరము క్రీస్తుది, నా సమయము క్రీస్తుది, నా ఉద్దేశము క్రీస్తుది. మొత్తానికి నూతన సృష్టి అంటే 4 మాటలు చెప్పవచ్చు. నేను కొత్త సృష్టి అనండి. దాంట్లో ఒకటి ఏంటంటే 3 మాటలు. ఒకటి ఏంటంటే సంపూర్ణంగా క్షమించబడ్డాను. రెండోది, రాజ్యము మారింది. మూడోది, యేసయ్య నా ఓనర్, నా యజమానుడు. నా యజమానుడు ఎవరు? యేసయ్య. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. నేను విశ్వాసం ఉంచినందుకు,
క్రీస్తునందు మమ్మల్ని నూతన సృష్టిగా చేశావు. రక్షణ అంటే క్రీస్తునందు నూతన సృష్టి, కొత్త గుర్తింపు. అయ్యా, నీ అందు విశ్వాసము మమ్మల్ని శాశ్వత కాలానికి మా యొక్క శిక్షణ అంతా తొలగించి క్షమాపణలోనికి, అలాగే నీ ఆధిపత్యంలోనికి, అలాగే నీకు చెందిన వారిగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక అయ్యా, ఇదిగో సంఘమంతా ఈ సత్యంలో ఎదుగునట్లు సాయం చేయమని, విన్న వారిని దీవించమని, లైవ్లో ఉన్న వారిని ఆస్వాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. ఆమేన్.